అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం కనీసం కంటెంట్ని ఫాలో అవ్వరు, ఏం ఫాలో అవ్వరు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు వల్లభనేని వంశీ పైన పాపం భారీ ఎత్తున ఒక సాంగ్ని ట్రెండ్ చేస్తున్నారు. ఒరే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏందిరా? ఆ? కింద సెగ్గడ్డలు లేసి మూల సింకుతోటి బాధపడతా కనీసం జైల్లో మగ్గిపోతుంటే ఆ టైంలో అన్నకి ఈ ఎలివేషన్స్ వేయటం అవసరం అంటారా? ఎప్పుడో ఇది చూడండి, ఈ వీడియో నెట్ వైరల్ చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఒకసారి. గన్నవరం ముద్దు బిడ్డ, మట్టి బిడ్డ కాదురా, మట్టిని దోచిన బిడ్డాడు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడురా ఏదో పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నట్టు మాట్లాడుతున్నావు. 2014లో టీడీపీలో ఉన్నాడు, 19లో వైసీపీలో పోయిండు, 2024లో కుదురుతో జనసేనలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. పూటకు ఒక పార్టీ, రోజుకు ఒక కండవ కప్పుకునేవాడు ఏదో వైఎస్ఆర్సీపీకి హార్డ్ కోర్ అయినట్టు, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెనకాల నడిచినట్టు. అరే పాటలు రాసేదానికి కనీసం సిగ్గు శరం ఉండద్దా? ఏ పాట పడితే ఆ పాట సెంటెన్స్ కలిపి దింగి రాసేయటమేనా? కనీసం మనోడు ఏంది, మనోడు చరిత్ర ఏంది, మనోడు ఎప్పుడు వచ్చినాడు పార్టీలోకి? 2019లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని సాధించిన తర్వాత అప్పుడు వచ్చాడు. అవునా? ఎందుకు వచ్చాడు? మట్టి బిడ్డ అన్నావు కదా, అందుకని చెప్పి గన్నవరం నియోజకవర్గంలో మట్టి అంతా దోసేశాడు. మట్టి అంతా దోచుకొని అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. వెంచర్లు వేసాడు, అక్రమ భూములను దోచేశాడు. ఎక్కడ ల్యాండ్ కనపడితే అక్కడ మాఫియాని పెట్టేసి దోచుకొని వాడు ఇప్పుడు పార్టీ మట్టి తల్లి బిడ్డ అంట. అంటే వాడు మట్టి మొత్తాన్ని తిన్నాడు కాబట్టి మట్టి తల్లి బిడ్డ. అరే ఏం సెంటెన్స్ రాస్తారా? అసలు అన్న ఉన్న పరిస్థితి ఏంది? ఆ పరిస్థితిలో మీరు వేసే ఎలివేషన్స్ ఏంటి? అన్నకి ఇప్పుడు కనీసం పాయికానాకి పోవాలన్నా కూడా భయం పడుతుంది. పాయికానాకి పోవాలన్నా కూడా ఎక్కడ కింద ఊడిపడతాయో, మూల సంఖ్యలు ఊడిపడతాయో అని భయపడతా ప్రతిసారి నానా ఇబ్బందులు పడుతుంటే, ఈ టైంలో అన్న లేవలేని స్థితిలో ఉంటే ఈ టైంలో ఈ సాంగులు వేయటం, ఈ ఎలివేషన్స్ వేయటం అవసరం అంటారా? అదే ఏంట్రా మీరు కనీసం కంటెంట్ ఫాలో అవ్వరు. కనీసం మీ అందరూ మీరే మీమ్స్ని తయారు చేయడానికి కావాల్సినంత స్టఫ్ని ఇస్తుంటారు మీరు. నాకు అర్థం కావట్లా. ఈ పరిస్థితుల్లో అన్నకి ఎలివేషన్స్ అవసరమా? ఎన్నికల్లో పోటీ చేస్తే యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజార్టీతో గెలిపించారు గన్నవరం ప్రజలు. 2024కు ముందే, అసలు ఎన్నికలు రాకముందే రాష్ట్రంలో ఈ నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తున్నాడు, వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడని స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి కుండ బద్దలు కొట్టి చెప్పిన నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ. గుడివాడ అన్నా కొంచెం అటు ఇటుగా ఊగింది, కానీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గెలిస్తే మేము వైఎస్ఆర్సీపీ జెండా కాడ కుతే కోసుకొని చేస్తామని చెప్పి పబ్లిక్ గా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అలాంటిది పట్టుకొని మీరు ఈడేదో పులి, టైగర్, అప్పుడే మొట్టమొదటిసారిగా అల్లది 2000 మీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి మీ వెన్నులో ఉన్నట్టు, మీతో కలిసి నడిచినట్టు, మీ పార్టీ కోసం పనిచేసినట్టు ఏం ఎలివేషన్ చేస్తారా బాయ్? ఏమన్నా వేస్తే కొంచెం అన్న ఆలోచన ఉండాలి. కొంతమంది ప్రజలు వినేటట్టు ఉండాలి, కొంతమంది ప్రజలు కనీసం ఓకే కరెక్ట్గా వేశారనే తట్టు ఉండాలి. ఇలా వంశీ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ ఆవిడే చెప్పింది మొన్న, పంకజశ్రీ, మా ఆయనకి ఎల్బోన్ పక్కన ఇబ్బందిగా ఉంది, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మంచం ఇవ్వండి, కనీసం వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వండి, ఇండియన్ టాయిలెట్ లో కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి మొన్న వాళ్ళ ఆమె కనీసం మీడియా ముందు వాపోయిందంటే ఏ స్థాయిలో మన పులి ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అధికారం ఉంది కదా, ఆ రోజు తోలు మందంగా ఉంది కదా, నోటి మీద నాలుక తుత్తరగా ఉంది కదా అని చెప్పి వాగాడు. వాగి ఇవాళ అన్న పరిస్థితి ఏమైంది? కనీసం జైల్లో అట్నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు మీకు చిన్న విషయం, ఆడు బాడీ ఉంది కానీ బుర్ర లేదు రాడికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో వల్లభనేని వంశీ A71 69 ఉన్నాడు. అంటే 69 మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే గాని వల్లభనేని వంశీ గాడికి రాదు. కానీ మనోడు గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టు వాడంతట వాడినే
అరెస్ట్ వాడిని కిడ్నాప్ చేయించి వాడితో డీల్ మాట్లాడుకొని వాడి దగ్గర కొంత డబ్బులు ఇచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పించుకొని తర్వాత ఆ సత్యవర్ధన్ని విశాఖపట్నం తీసుకుపోయి అటు ఇటు తిప్పి అన్ని ఎక్కడికెక్కడికి స్కెచ్ చేస్తే ఒకసారి మన చిన్నప్పుడు మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, చేలో పడి అడవి పంది కానీ చేను నాశనం చేస్తుంటే దానికి ఒక వలేసి పడతారు. అట్లా వలేసి పడినట్టు భలే వచ్చి పడ్డాడు వాళ్ళు. 69లో ఉన్న బురత కోడు A1కు వచ్చి పడ్డాడు. ఇలా సత్యవర్ధన్ ఎవడో నాకు తెలియదు, మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో ఉన్నాడు, ఎన్ని అసలు చెప్తుంటే అది ఎవరైనా చూస్తే అనిపించింది, ఓహో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇట్లాంటి బెప్పంగాళ్ళు ఉంటారా, ఇట్లాంటి బెప్పంగాళ్ళకే వైసీపీ పార్టీలో అవకాశాలు ఉంటాయా అని తట్టు నిరూపించాడు. ఇక దీనికి దాల్నట్టు దానితో పెద్ద ఏందో పెద్ద ఆయనంత నాయకులు లేనట్టు మీరు డప్పాలు కొట్టుకుంటా సంఖ్యలు గుద్దుకుంటా వాడిని ఇప్పుడు ఏదో మాస్ ఇమేజ్ కలిగిన లీడర్. ఒకప్పుడు వల్లభనేని వంశీకి మాస్ ఇమేజ్ ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరాడో ఆ ఇమేజ్ దెబ్బతినింది. ఆ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు ఎప్పుడైతే నారా భువనేశ్వరి గారి మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఈడు పశువుల డాక్టర్ కదా, వాడికి పశువు లక్షణాలు అబ్బాయి అని చెప్పి ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. అందుకనే పశువుని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తున్నారు. ఇలా గన్నవరంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వడు కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ చేయడని బాధపడ్డాడు. కానీ ప్రభుత్వం మీద కనీసం ఏముంది, సహజంగానే విమర్శిస్తారు కదా, అలాంటిది అరెస్ట్ చేయాలా అని చెప్పేవాళ్ళు కూడా లేరంటే వాడి విమర్శలు, వాడి మాటలు ఎంత గాయపరిచాయి ఎదుటోళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు గన్నవరం ముద్దు బిడ్డరో మా వల్లభనేని వంశీ అన్న, పేదల పాలిట పెన్నిదిరో మా వల్లభనేని వంశీ అన్న. వాడు పేదల పాలిట పెన్నిది కాదురా ఆయన, పేదల భూములు మింగిన, ఎందుకులే సెన్సార్ ప్రాబ్లం వస్తుంది, మింగిన కూతురు రావాడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అరే ఇప్పుడైనా ఆలోచించుకోవాలి. అట్లాంటి వాడికి అన్న ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సాంగ్ ని వైరల్ చేసి మా అన్నకు మాస్ ఇమేజ్ తెద్దామని చెప్తే ఇంకా అన్న చేసిన లంగా పనులు చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. అన్నిటి మీద కేసులు కట్టాడు అనుకో 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు జైల్లోనే ఉండిపోతాడు, ఇంకా బయటికి కూడా రాడు. మన అన్న ఇయే కాదు చీకట్లో సితకొట్లు కొట్టినవి కూడా బయటకు వస్తున్నాయి. మనోడు మామూలు కమీడియన్ కాదు, మామూలుగా లేదు మనోడు వ్యవహారం. అన్ని భూములు మాఫియా, ల్యాండ్లు భూముల మాఫియా, వెంచర్ల మాఫియా, అట్లాగే మట్టి మాఫియా, అలాగే బియ్యం మాఫియా, ఇంకా గన్నవరం చాటున గుడిసేటి నా కొడుకులను అందరిని అడ్డం పెట్టుకొని చేయని లంగా పనులు లేవు, మొత్తం బయటకు వస్తాయి. ఈ టైంలో అసలే అన్న టైం బ్యాడ్గా ఉంటే ఈ టైంలో అవసరం అరే ఎలివేషన్స్ ఏమన్నా సంబంధం ఉందంటరా, అరే కొద్దిగన్నా గ్యాప్ ఇవ్వండిరా అని అలా జైల్లోనే మగ్గి పెట్టిపోతే చచ్చిపోతారా మీరు. మీ స్వార్థం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం అన్నని నాకిచ్చకండ్రా, సంఖ నాకికండ్రా. మీరు పాట వేసి ఇప్పుడు దాన్ని వైరల్ చేసి ఎందుకురా అన్న భవిష్యత్తు నాశనం చేస్తారు. అరే పేటిఎం సన్నాసులారు, మీకు కనీసం చదువు లేదు, కనీసం అవగాహన లేదు. ఇప్పుడు ఈ టైంలో ఎవడన్నా ఈ టైంలో అట్లాంటి పాటలను వైరల్ చేస్తారంటరా, మీరు ఎందుకు చేస్తున్నారా అంటే వల్లభనేని వంశీ శాస్త్రంగా జైల్లో ఉండాలని డిసైడ్ అయిపోయారా ఏంటి? కానీ ఏది ఏమైనా అసలు ఏ టైంలో ఏం చేయాలో తెలియకుండా అసలు అవగాహన లేకుండా మన వైసీపీ పేటిఎం గల 5 రూపాయలు ఇస్తే చాలు దేన్నైనా వైరల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.